మేడ్చల్లో వైన్ షాప్ లో దొంగ విఫలయత్నం చేశాడు. అర్ధరాత్రి వైన్ షాప్ లోకి చొరబడ్డ దొంగ ఫుల్లుగా మద్యం సేవించాడు. తర్వాత బయటకు వచ్చే ప్రయత్నంలో షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఉదయం దొంగను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సాయంతో దొంగను బయటకు తీసిన పోలీసులు అతను ఆసుపత్రికి తరలించారు. దొంగతనానికి యత్నించిన వ్యక్తిని శంకర్ నాయక్ గా గుర్తించారు పోలీసులు. ఇక మేడ్చల్ చోరీ ఘటనపై పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ ఇస్తారు. రాధాకృష్ణ, మేడ్చల్లో దొంగ ప్రయత్నం చేశాడు. అయితే అతను షట్టర్లో ఇరుక్కుపోయిన తర్వాత ప్రస్తుతం అతను తీసిన తర్వాత పరిస్థితి ఏంటి? మొత్తానికి వైన్ షాప్ లో చోరీకి యత్నించిన దొంగ స్థానికులు పట్టుకున్న సంఘటన మేడ్చల్లో చోటు చేసుకోవడం జరిగింది. రంగసాయి వైన్ షాప్ లో నిన్న అర్ధరాత్రి అంటే సుమారు 11 గంటల ప్రాంతంలో వైన్ షాప్ ను మూసివేసి వెళ్ళిపోయిన తర్వాత ఇతను అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పైన షటర్స్ పైన రేకులు ఉన్నాయి, రేకులను తొలగించి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అత్యాశకు లోనైన శంకర్ నాయక్ అక్కడ దొరికిన మద్యం మొత్తం కూడా సేవించాడు. అప్పటికే అతను పూర్తిగా తప్పతాగి ఉన్నాడు. అదే మత్తులో తిరిగి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. రేకులు ఎక్కడి నుంచి అయితే తొలగించి లోపలికి వచ్చాడో దాంట్లో నుంచే మళ్ళీ బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ఆ రేకుల మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. అతని అరుపులు కేకలు విన్న స్థానికులు, తెల్లవారుజామున అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని చూసే వరకు అతను రేకుల్లో ఇరుక్కొని ఉండడం, అలాగే మత్తులో ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు అతన్ని రక్షించి బయటికి తీశారు. ఆ తర్వాత వెంటనే మేడ్చల్ పోలీసులకు కూడా సమాచారం అందించింది. అతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను కేవలం మద్యం మాత్రమే తాగాడు తప్ప డబ్బు మాత్రం అక్కడ ఏది తీసుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే మద్యం సేవించి మత్తులోకి వెళ్లడంతో అతను డబ్బులు ముట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత అతన్ని ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను తాండూరు మండలం తాండూరుకు సంబంధించిన ఇంద్రకల్ గ్రామానికి సంబంధించిన శంకర్ నాయక్ గా కూడా పోలీసులు గుర్తించారు. థ్యాంక్ యూ రాధా. చిన్న బ్రేక్ తీసుకుందాం.